మన ప్రజాస్వామ్యానికి రామరాజ్యం స్ఫూర్తిదాయకం. మనం శ్రీరామచంద్రుని దేవుడుగా, సీతమ్మ తల్లిని దేవతగా ఆరాధిస్తాం. ప్రతి కొడుకు శ్రీరాముడు కావాలని కోరుకుంటాం. ప్రతి కూతురు సీతలాగా ఉండాలని భావిస్తాం. ప్రతి నాయకుడు రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని కోరుకుంటాం. అయితే ఆధునిక సమాజంలో చాలామంది రావణాసురుడు, శూర్పణఖ గుణాలను సంతరించుకొని సమాజాన్ని నాశనం చేస్తున్నారు. భూ కబ్జాదారులు, అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళు, డ్రగ్స్ మాఫియా, రాసలీలలు, లైంగిక వేధింపులకు పాల్పడే నేతలు సమాజంలో పెరిగిపోతున్నారు. తరచూ మనం ఇలాంటి వార్తలు చూసినప్పుడు మనసు తరుక్కుపోతుంది. ఒక పార్టీ నేత ఇలాంటి తప్పులు చేసినప్పుడు మరొక పార్టీ వాళ్ళు విపరీతంగా విమర్శలు చేస్తారు. కానీ తమ పార్టీలో ఉన్న నేతల్ని అరికట్టడము, పక్కన పెట్టడము మాత్రం ఎవరూ చేయడం లేదు. ప్రజలు కూడా అలానే ఉన్నారండి. తమ కులమోడు లేదా తమకు డబ్బు ఇచ్చేవాడు ఎంత అక్రమాలు, అవినీతి, అరాచకాలకు పాల్పడిన ఓట్లేసే ఒక విధమైన బాధాకరమైన పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయి. అందుకే ఈ సమాజం ఎదగడం లేదు. చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. ఇకనైనా భారతదేశం లేదా సమాజంలో ప్రాంతీయ స్థాయి లేదా పల్లె నుంచి పంచాయతీ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు రాముల్ లాంటి ఉత్తమ నేతల్ని మద్దతిద్దాం. ఆ నేతల్ని ఎదిగేలా చేద్దాం. రావణుడు, శూర్పణఖ లేకపోతే దుశ్శాసనుడు, కీచకుడు లాంటి అనైతిక నేతల్ని అరికట్టేందుకు ప్రతి వాళ్ళు కృషి చేద్దాం. కంకణం కట్టుకుందాం.